వెల్కమ్ టు కాన్కా టీవీ. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ కొత్తపేట కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న బాబు జగజీవన్ రావు భవన్ దగ్గర తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం టీవైఎస్ఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద ఎరకల కుటుంబంలో పుట్టిన విద్యార్థులకి సిలుమార్తు ఇందు ఎంబీబీఎస్, ముంజూరు అరవింద్ ఎంబీబీఎస్, మంగరాయి ప్రవీణ్ కుమార్ ఎంఫార్మసీ, గుజ్జుల కళ్యాణి ఇంజనీరింగ్, కుత్తటి దివ్యశ్రీ ఎంఏ ఎల్ఎల్బి ఆనర్స్ వారికి సన్మానం చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుల అభిమానులు పాల్గొని వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆ చిన్నారులకి ఆశీస్సులు, దీవెనలు అందించి సన్మానం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థులందరూ బాగా కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి జ్ఞానంతో ఉన్నత ఉద్యోగాలు పొంది మీకు నచ్చిన రంగంలో రాణించి మీ తల్లిదండ్రులకి, కుటుంబానికి, మన కుల సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మహనీయులు చూపిన మార్గంలో తిరిగి వెనుకబడిన మన సమాజం కోసం పాటుపడాలని వారు చెప్పడం జరిగింది. సన్మానం చేసి వాళ్ళకి మంచి మాటలు చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా కొంతమంది మాకు ఉద్యోగులు లోపల మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. అయితే మీకు ప్రతిభ చూపినటువంటి విద్యార్థులు ఏదంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళు చదువుకున్నారు, సంతోషం. కానీ ఎంబీబీఎస్ అనేది ఇంజనీరింగ్ కొద్దిగా పెద్ద చదువులు అన్నప్పుడు ఆర్థికంగా డబ్బుతో కూడుకున్న పని కాబట్టి మనము వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు మనం అంబేద్కర్ రిజర్వేషన్ మనం చదువుకున్నాం కాబట్టి మన వంతుగా సంఘాలుగా కానీ ఉద్యోగులుగా కానీ కొంత వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆర్థిక సాయం చేసి ఎందుకంటే మన ప్రోత్సహించాలి. ఈరోజు అన్ని ఎరకల సంఘాలు, ఉద్యోగ సంఘం కానీ జన సంఘం కూడా విజయమైంది. ఇందులో భాగంగా నా ఇంట్లోది వాట్సాప్లో చూసి వాళ్ళు చెప్పలేనా కానీ వాట్సాప్లో చూసి నాకు ఎందుకంటే ఇంతకుముందు గతంలో కొంతమంది మనం చేయడం జరుగుతుంది. ఆపదలో ఉన్న వాళ్ళ కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఎరకల సంఘంగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఆ విధంగా మంచిగా అనిపించింది కాబట్టి ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ జరగడం జరిగింది. ఆ ఉద్దేశంతో అమ్మాయికి మన ఉద్యోగ సంఘం నుంచి ఒక 2 లక్షల పైగా అట్లా ఒక అమౌంట్ జరగడం అమ్మాయికి. అదేవిధంగా మామనాడు ఉద్యోగ సంఘం కానీ, అదే అంబేద్కర్ సంఘం, చంద్రబాబు వాళ్ళు అంబేద్కర్ సంఘం, కేఎన్పిఎస్ కుల నిర్మాణ సంఘమా, నరసప్ప అంబేద్కర్ సంఘం, అట్లా కొంతమంది మానవవాదులు, ఉద్యోగులు చాలామంది కూడా అమ్మాయికి తోడ్పాటులు అందిస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే మనం చదువుకున్నాం, మన వంతుగా తిరిగి మన సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. దీనికి కూడా అన్నగారు ప్రిన్సిపాల్ విద్యులు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నగారు కూడా చాలా ప్రిన్సిపల్ పెట్టి చాలామంది కూడా చెప్పడం జరిగింది. దీనికి మన రామన్న ఏ కరెంట్ అన్న అన్నగారు అదన్న అందరూ కూడా మా కోశాధికారి కృష్ణ, కోరేటి నరసింహ, ఆదివాసీ ఎడ్యుకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది నల్గొండ, ఇట్లా అందరూ కూడా మంచి ఆలోచనతో తీసుకోవాలని పిల్లలు కూడా మనకు ఎంతో కొంత మంచి మోటివేట్ మంచి మాట చెప్పి ఇంటిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఈ కార్యక్రమం దీనికి సంబంధించి నిబంధనలు విషయాలు అరవింద్ గుంటూరు అరవింద్ గద్వాల ఎంబీబీఎస్ గవర్నమెంట్ అమ్మాయి
ఇది కళ్యాణి ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అమ్మ శనివారం ముందు అమ్మాయి కూడా మా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇది కూడా కూతాటి దివ్యశ్రీ ఇది అంటే కొంత సీట్ ఇచ్చిన అమ్మాయి కూడా. ఇంకా బాబు ప్రవీణ్ కుమార్ నాలుగు ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు అన్నకర్మ మేము మేము 2008లో ఆగస్ట్ 10లో ఒక సర్టిఫికేట్ ఉద్యోగ 2008లో ఖాళీ చేసి ఆ సంఘం తరఫున ఒక అబ్బాయి శివరాజ్ అని చెప్పేసి కొల్లాపూర్ ఏరియా మరుపురం గ్రామం అబ్బాయి ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఆర్థిక సాయం కావాలని మా సంఘం నుంచి 25,000 డొనేషన్ చేశాం ఫస్ట్. తర్వాత 4 years వరకు ఒక 60,000 చేసాం మార్చి అబ్బాయి అలా మేము 4,60,000 దీంతో పాటే మామూలు జిల్లాలో అక్కడ కూడా ఒక ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ఉద్యోగ సంఘంలో మన కూడా ఉద్యోగ సంఘంలో వెంకటరావు ప్రెసిడెంట్గా మా ఉద్యోగ సంఘం కూడా అబ్బాయికి ఉద్యోగులకు సహాయం చేయించాము. అలాగే మన మాన్పాటి బాలయ్య వారి ఆధ్వర్యంలో మనవారికి సహాయం ఆయన ద్వారా అబ్బాయికి 2,40,000 రూపాయలు డొనేషన్ చేయించుకున్నాను. ఆ అబ్బాయి చేసుకుంటే ఇది కూడా మేము ఈ సంవత్సరం రామనాథ్ జిల్లాలో 10వ తరగతి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జిల్లా వారి ద్వారా చేస్తున్నాను. ప్రతి సంవత్సరం సన్మానం చేసి పారితోషికం సమూహంగా పారితోషికం ఆ సహాయానికి హైదరాబాద్లో జిల్లా వారితో సదానంగా ఉండాలని వారు ప్రతి సంవత్సరం మా సహాయం చేస్తున్నాము.